విభజన జరగక ముందు ఉన్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి లేదు. విభజన ముందు ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదు. విభజన తర్వాత ప్రజలు పునరాలోచిస్తూ ఉన్నారు. ఈ పునరాలోచించటం వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు తెలిసినంత వరకు ఇక్కడ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఇంకా వస్తే ప్రజలు ఆలోచన చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కేసీఆర్ మీద కానీ ఈ 5 ఏళ్ల పాలనలో, ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పరిపాలన విధానం కానీ ప్రజలకు నచ్చలేదు. కాబట్టి ఈ ఇద్దరిని కూడా పక్కకు నెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, లేదా హంగ్ ఏర్పడేటువంటి అవకాశం కూడా. కాబట్టి ఏ పార్టీ కూడా అధికారంలోకి పూర్తి మెజారిటీతో వచ్చే అవకాశం లేదు. ఏ గ్రామాలలో ఏ మూలకెళ్ళి ఏ డెవలప్మెంట్ని అడిగినా అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాఖలాలే ఉన్నాయి తప్ప